వెల్కమ్ టు ది ఏకే రివ్యూస్ ఛానల్. సో ముందుగా ఛానల్కి అయితే ఒక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే వీడియోకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో అయితే ముందుగా స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా అయితే ఎవరైతే ఎంట్రీ ఇస్తారో హౌస్లోకి ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చి సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే తనుజాతో అంటాడు, సో నువ్వు మా సీజన్లో ఎందుకు లేవు అని. సో తర్వాత వచ్చి ఎమ్మెల్యేతో ఒక జస్ట్ ఫ్రెండ్ కాబట్టి అవుట్ సైడ్ కూడా సో ఇంటరాక్ట్ అయితే బాగా అవుతాడు. సో అట్లాగా హౌస్ మెంబర్స్తో అంతా బాగా ఇంటరాక్ట్ అవుతాడు. సో సో అలాగే తనుజా కోసం కూడా ఏంటంటే ఒక పాట పాడతాడు. సో యానిమల్ మూవీలో ఇది. సో తర్వాత వచ్చి టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇస్తాడు. సో కెప్టెన్సీ టాస్క్. సో ఆ టాస్క్లో వచ్చి ఏంటంటే ఒకరిని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సో యావర్ వచ్చి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఎమాన్యుల్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ టాస్క్ వచ్చి ఏంటంటే ఒక పజిల్ టాస్క్. సో వాళ్ళకి ఏంటంటే ఒక చిన్నది ఏంటంటే ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. సో దాని లోపల ఏంటంటే పజిల్స్ ఉంటాయి. సో వాళ్ళు వచ్చి ఆ పజిల్ని తీసుకొని ఒక ఫైర్ సింబల్ లాగా ఉంటుంది. సో దాన్ని ఏంటంటే ఒక షేప్లో పెట్టాలి. సో ఇక్కడ కనుక చూసినట్లయితే యావర్ ఏంటంటే కామెడీగా ఆడుతుంటాడు, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎమాన్యుల్ కాబట్టి. సో చాలామంది కనిపించింది అంటే కావాలని ఓడిపోయాడని. సో అది చూస్తే అట్లాగే అనిపిస్తుంది. సో యావర్ అయితే కావాలని ఓడిపోయాడు సో ఎమాన్యుల్ చేతిలో. అండ్ కావాలని ఓడిపోయాడని చెప్పలేము కానీ కరెక్ట్గా, బట్ కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టి ఆడితే ఆడేవాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్ కాబట్టి ఏంటంటే కొంచెం లైట్గా ఆడాడు, అంత సీరియస్గా అయితే ఆడలేదు. సో బట్ ఎమాన్యుల్ ఏంటంటే కెప్టెన్సీ కాబట్టి సో అతను చాలా మెమరీ పవర్ కూడా ఉంది కాబట్టి ఏంటంటే బ్రెయిన్ గేమ్స్ బాగా ఆడతాడు కాబట్టి సో ఎమాన్యుల్ అయితే చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేస్తాడు ఈ టాస్క్ని. సో అలాగా ఎమాన్యుల్ అయితే కెప్టెన్సీ కంటెండర్ అయిపోతాడు. సో తర్వాత ఆ రోజు నైట్ ఏంటంటే ట్యాబ్లెట్స్ ఇష్యూ అయితే జరిగింది. సో ఇది పెయిన్ సెకండ్. సో సంజన ఏం చేస్తుందంటే ట్యాబ్లెట్స్ దాచిపెట్టేస్తుంది. సో బర్నీ గారివి. సో దాని గురించి ఏంటంటే బర్నీ గారు అయితే ఒక వార్నింగ్ ఇస్తారు. సో కెప్టెన్ చెప్తారు ముందు, సో ఎవరైతే ట్యాబ్లెట్స్ తీసుకున్నారో సో వాళ్ళు వచ్చి మర్యాదగా నాకు ఇచ్చేయండి, లేకపోతే నేనైతే ఫైర్ అయిపోతాను అని ఒక జస్ట్ వార్నింగ్ లాగా ఇస్తాడు. సో సంజన ఏంటంటే ఇక్కడే దొరికిపోతుంది. సో ఏంటంటే ట్యాబ్లెట్స్ అడిగినప్పుడు నవ్వుతూ తన సమాధానం చెప్తుంది నేను తీసుకోలేదని. సో అక్కడ హౌస్ మొత్తానికి అర్థమైంది అంటే సంజన తీశారని. బట్ స్టిల్ ఇక్కడ బర్నీ గారు వచ్చి ఏంటంటే దాన్ని అంత గొడవలాగా పెట్టుకోడు. సో చాలా కూల్గా హ్యాండిల్ చేస్తాడు. సో తర్వాత నిద్రపోయే నైట్ ముందంటే సంజన చెప్తుంది, సో మీతో మాట్లాడాలి, సో మాట్లాడిన తర్వాత మీకు ఆ ట్యాబ్లెట్స్ ఇస్తాను అని. సో బర్నీ అయితే రిక్వెస్ట్ చేసుకుంటాడు, నాకు ఆ ట్యాబ్లెట్స్ చాలా కావాలి, నిద్రపోయే ముందు నేను ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని నిద్రపోతాను అని. బట్ అయినా కానీ సంజన గారు వినకుండా ఏంటంటే ట్యాబ్లెట్స్ని ఇవ్వదు. సో తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక గొడవ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఎవరు సంజన, ఎమాన్యుల్ అండ్ బర్నీ వీళ్ళు ముగ్గురు ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటుంటే సో దివ్య అయితే ఒక మాట ఉంటుంది. సో జస్ట్ కామన్గా ఎమాన్యుల్తో. సో దీనికి బర్నీ గారు ఏంటంటే ఫైర్ అయిపోతారు. సో బర్నీ గారు ఫైర్ అయిపోతా ఏంటంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే దివ్య ఏ మాట మాట్లాడినా కానీ ఏంటంటే బర్నీ గారికి ఏంటంటే అది ఒక కోపం వచ్చేస్తుంది. ఏ మాట మాట్లాడగానే ఫైర్ అయిపోయాడు. సో ఆ గొడవే ఒక 5 మినిట్స్ అయితే జరిగింది లైవ్లో చూపించినట్టు, సారీ ఎపిసోడ్లో. బట్ లైవ్లో అయితే చాలాసేపు జరిగింది ఆ గొడవ అనేది. సో ఇక్కడ ఏంటంటే బర్నీ గారే ఇక్కడ నెగిటివ్ అయిపోతారు. సో ప్రతి విషయంలో ఏంటంటే ఇక్కడ కావాలని గొడవ పెట్టుకుంటున్నట్టు, అంటే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు అని అనిపిస్తుంది ఇక్కడ బర్నీ గారు. అంటే దివ్యతో గొడవ పడేది అంటే ఏదైతే ఫ్యామిలీ వీక్ వచ్చిందో జస్ట్ నార్మల్గా మాట్లాడినా కానీ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా దివ్య వచ్చి ఇమాన్యుల్కి చెప్తుంది. సో దానికి ఏంటంటే బర్నీ గారు మేము ముగ్గురు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావు సో అని. సో ఇక్కడ యాక్చువల్గా మిస్టేక్ వచ్చి చెప్పంటే బర్నీ గారిది ఇక్కడ. సో అట్లాగైతే తర్వాత వచ్చి శోభ అయితే ఎంట్రీ ఇస్తుంది. సో శోభ ఎంట్రీ ఇచ్చినప్పుడు అయితే మళ్ళీ ఒక టాస్క్ అయితే ఉంటుంది. సో ఆ టాస్క్ వచ్చి పజిల్ టాస్క్. సో ఇవి మీరు చూసుకునేది మోస్ట్లీ ఏంటంటే బ్రెయిన్ గేమ్స్ సంబంధించి మోస్ట్ టాస్క్ వచ్చి. సో శోభ వచ్చి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పినప్పుడు టాస్క్కి సో తనైతే దివ్యాని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఈ టాస్క్ వచ్చి ఏంటంటే వాళ్ళ వలలాగా ఉంటుంది కదా, సో దాంట్లో వాళ్ళు పాక్కుంటూ వెళ్ళి వాళ్ళకి ఏంటంటే అక్కడ సో ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఏంటంటే ఆ ట్రయాంగిల్ షేప్లో ట్రయాంగిల్గా 3 షేప్స్ ఉంటాయి కదా. సో ఆ 3 షేప్స్ ఎటు చూసినా కానీ 23 రావాలి. సో అట్లాగైందంటే అందరూ ముందు ఏంటంటే నెంబర్స్ అనేది తీసుకొని వచ్చేసి ఎట్టబడితే అటు పెట్టేస్తారు. సో తర్వాత వచ్చి ఆ బోర్డు అయితే రివీల్ చేయాలి. సో దాంట్లో అంటే 23 నెంబర్ ఉంటుంది. సో ఆ 23 నెంబర్ ఉన్నప్పుడు ఏంటంటే సో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఎటు చూసినా కానీ 23 రావాలి. సో ఇక్కడ ఏంటంటే శోభ తొందరగా ఫినిష్ చేయొచ్చు, ఎందుకంటే తను
ప్రాపర్‌గానే పెట్టేసింది. ఒక 2 గనుక ఇంటర్‌చేంజ్ చేసుంటే ఈజీగా తన గేమ్ ఫస్ట్ ఫినిష్ చేసుండేది. సో, అదైతే తను కనిపెట్టలేకపోయింది. సో, ఇక్కడ దివ్య కొంచెం బ్రెయిన్ ఉంది కాబట్టి సో, తనైతే నిదానంగా ఆడి ఈ టాస్క్ అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేసింది. సో, అలాగా దివ్య అయితే కంటెండర్ అయిపోయింది. సో, తర్వాత వచ్చి ఏంటంటే సోహెల్ ఎంట్రీ. సో, అందరూ ఏంటంటే ఆ డోర్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఎవరెవరు వస్తారా అని. సో, అలాగైతే సాంగ్ పెడతారు బిగ్ బాస్ వచ్చి. సో, బట్ సోహెల్ ఏంటంటే ఏంది ఆ డోర్ నుంచి వస్తారు. సో, డోర్ నుంచి హౌస్‌లో ఉన్న డోర్ నుంచి అయితే వస్తాడు. సో, అలాగొచ్చినప్పుడు తను డాన్స్ చేసుకుంటా సో, గార్డెన్ ఏరియాలోకొచ్చి అందరిని అయితే మాట్లాడతారు. సో, తర్వాత వచ్చి ఏందంటే సోహెల్ వచ్చి ఒక కామెడీ అయితే చేస్తాడిక్కడ. సో, ఏందంటే అందరూ హౌస్‌మేట్స్ రెచ్చగొడతారు సోహెల్‌ని. సో, ఏందంటే నువ్వు బిగ్ బాస్‌ని అడిగి మిల్క్ ప్యాకెట్స్, చికెను అండ్ కాఫీ పౌడర్. సో, ఈ 3 నీకు ఇజ్జత్ కనుక సవాలుంటే అనే ఒక డైలాగ్ కొట్టి సోహెల్ అయితే అడగతాడు. సో, ఆడ కెమెరా ముందు మీరు చూస్తే చాలా ఫన్నీగా అయితే ఉంటుంటది. ఆ సీన్ ఏందంటే కెమెరా ముందు స్టార్టింగ్ ఫైర్‌గా చూపిస్తారు. కాకపోతే చివరకు అంటే అది చెప్పే విధానం చివరికి వచ్చేసిన తర్వాత ఏంటంటే ఫన్నీగా చెప్తాడు. సో, అలాగా అంటే స్టార్టింగ్ ఏంటంటే చికెన్ ఇదంతా చెప్పినప్పుడు అయితే కొంచెం ఫైర్‌గా చెప్తారు. కాకపోతే చివరికి వచ్చి ఒక రిక్వెస్ట్ లాగా చెప్పేసరికి ఏందంటే సో, అతను ఏంటంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నట్టు అంటారు. సో, అదైతే చాలా ఫన్నీగా జరిగిందని చెప్పాలి. సో, ఆ సీన్ అయితే. సో, ఇక్కడ తర్వాత అయితే బిగ్ బాస్ అయితే ట్విస్ట్ ఇస్తాడు సోహెల్‌కి. సో, ఏందంటే ముందు ఒక ప్లేట్స్‌లా అంటే అట్టలతో తయారు చేసిన ఏందంటే చికెను, పాల ప్యాకెట్లు, ఒకటి కాఫీ పౌడర్ పంపిస్తారు. సో, తర్వాత మళ్ళీ బిల్ అయితే మోగుతుంది. సో, తర్వాత వచ్చి మళ్ళీ డోర్‌లో వెళ్ళి వాళ్ళు సో, ఏందంటే వాళ్ళు దాంట్లో అయితే రిజల్ట్‌గా పంపిస్తారు. కేజీ చికెన్ పంపిస్తారు. 2 పాల ప్యాకెట్లు పంపిస్తారు. అండ్ అలాగే వచ్చి ఒక కాఫీ పౌడర్. సో, ఇక్కడ రీతు ఏం చేస్తుంది తనుజ లోపల వాళ్ళిద్దరే ఉండి లోపల కాఫీ పౌడర్‌ని దాచేస్తారు. సో, బిగ్ బాస్ అయితే తర్వాత ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తారు. సోహెల్ మీరు కాఫీ తాగాలనుకుంటున్నారా? అంటే అప్పుడు హింట్ ఇస్తారు. సో, ఏందంటే అది కెప్టెన్ రూమ్‌లోని బెడ్‌రూమ్‌లో వాళ్ళు దాచిపెడతారు. సో, మీరు వెళ్ళి కాఫీ పౌడర్ తీసుకోండి అని. సో, అలాగేందంటే వాళ్ళు కాఫీ పౌడర్ తీసేసుకుంటారు. సో, తర్వాత వచ్చి టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, ఫైనల్ టాస్క్ ఇది. సో, కెప్టెన్సీ టాస్క్. సో, ఇద్దరే మిగిలున్నారు. సో, ఒకరొచ్చి రీతు అండ్ ఇంకొకరొచ్చి సంజన. సో, సోహెల్ అయితే వాళ్ళిద్దరితో ఆడాల్సి ఉంటుంది. సో, ఈ టాస్క్ అయితే చాలా సింపుల్. సో, బ్యాలెన్సింగ్ టాస్క్ వచ్చి ఫస్ట్ సో, కర్రల మీద ఉంటుంది కదా! సో, దాంట్లో ఏంటంటే కింద తాడు కట్టేసి ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. సో, దాన్ని విప్పేసి సో, వాళ్ళు దానిపై నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బోర్డ్ అయితే ఉంటుంది. సో, ఆ బోర్డ్‌లో రెండుగా డివైడ్ చేస్తుంటారు. ఒకటి స్మాల్‌గా డివైడ్ చేసుంటారు. సో, వాళ్ళు ఏదైతే బ్యాగ్ తీసుకొని ఉంటారో సో, దాన్నొచ్చి వాళ్ళు అక్కడ పెట్టాలి. సో, అట్లాగా అన్ని బ్యాగ్స్ తీసుకొనొచ్చి వాళ్ళు అక్కడ పెట్టేసిన తర్వాత అన్నీ ఓపెన్ చేసేసి సో, వాళ్ళేంటంటే స్ట్రెయిట్‌గా గానీ, లేతే అడ్డంగా గానీ, నిలువుగా గానీ సో, అట్లాగా 2 రకాలుగా వాళ్ళు ఎట్టైనా అమర్చుకోవచ్చు. సో, 1 నుంచి 100 దాకా నంబర్స్ ఉంటాయి ఆ ప్యాక్స్‌లో. సో, దాన్ని వరుసగా అరేంజ్ చేసుకుంటూ రావాలి. సో, ఇక్కడే ఏందంటే వీళ్ళు ముగ్గురితో పుచ్చుకుంటే సంజన ఏందంటే కొంచెం తనకి బ్రెయిన్ పవర్ ఎక్కువ కాబట్టి చాలా క్లారిటీగా తెలిసిపోతుంది ఇక్కడ. సో, సంజన ఏం చేస్తుందంటే ముందు ఇష్టం వచ్చినట్టు అరేంజ్ చేసేస్తుంది ముందుగా. సో, దానివల్ల ఏమైందంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, అలాగే తనైతే ఈజీగా అరేంజ్ చేసేస్తుంది. సో, ఫస్ట్ అయితే సంజన కంప్లీట్ చేస్తుంది. సో, తర్వాత వచ్చి ఏందంటే రీతు కంప్లీట్ చేస్తుంది. సో, ఫైనల్‌గా వచ్చి ఏందంటే సోహెల్ అయితే కంప్లీట్ చేయలేడు. సో, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు ఫస్ట్ కంప్లీట్ చేశారు కాబట్టి సో, వాళ్ళిద్దరూ వచ్చి కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోతారు. సో, అలాగైతే సో, టోటల్‌గా 6 మెంబర్స్ అయితే ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. సో, మిగతా ముగ్గురు ఎవరు కాలేదంటే సుమన్ గారు, బర్నీ గారు అండ్ అలాగే తనుజ. సో, వీళ్ళు ముగ్గురు అయితే కెప్టెన్సీ కంటెండర్స్ కాలేదు. సో, అలాగైతే ఈరోజు ఎపిసోడ్ అయితే ఎండింగ్ అయింది. సో, ఆ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. అండ్ అలాగే షేర్ కూడా చేయండి. అండ్ మీకు ఎవరు ఈరోజు అడిగిన టాస్క్‌లో ఎవరు మీకు బాగా నచ్చారు? సో, అదైతే కామెంట్ అయితే చేయండి.